శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల నీలిమకి పెళ్ళయింది. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. మేడం అని పిలిచాడు ఆనందరావు మెల్లిగా. తల వంచుకుని ఫైల్ చూస్తున్న నీలిమ ఏమిటి అన్నట్లు తలెత్తింది. టేబుల్ పక్కగా ఆనందరావు, అతని వెంట మరొక వ్యక్తి నిలబడున్నారు. ఈయన మిస్టర్ వాసుదేవరావు అని ఆనందరావు చెప్తుండగానే వాసుదేవరావు మర్యాదగా 2 చేతులు జోడించి నీలిమకి నమస్కారం చేశాడు. నీలిమ ప్రతి నమస్కారం చేసింది. వైజాగ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఈ పూటే ఛార్జ్ తీసుకున్నారు. ఈయన సీటులో పని చూపించమని బాస్ మీకు చెప్పమన్నారు. తనొచ్చిన కారణం వివరించేశాడు ఆనందరావు. ఫైల్ మూసి పెన్ను క్యాప్ పెడుతూ అలాగే అంది నీలిమ. మరో నిమిషం అది ఇది మాట్లాడి వెళ్ళిపోయాడు ఆనందరావు. తరువాత నీలిమ వాసుదేవరావుని అతని సీట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫైల్ తీసి కరస్పాండెన్స్ అది చూపించింది. వాసుదేవరావు వైజాగ్లోనూ అదే సెక్షన్లో పనిచేశాడు కనుక అతనికి కొత్త ఏమీ అనిపించలేదు. చకచక పనిలో మునిగిపోయాడు. లంచ్ బ్రేక్లో ఆనందరావు వచ్చాడు వారి దగ్గరికి. మిస్టర్ రావు రండి, నా బాక్స్లో లంచ్ షేర్ చేసుకుందాం అన్నాడు వాసుతో. ఇవాళ నేను చపాతీలు తెచ్చుకున్నాను, అవి కూడా అందరం షేర్ చేసుకుందాం అంది నీలిమ ఆనందరావుతో. అది వరకు నుండి ఉన్న పరిచయంతో కాస్త చనువుగా. ఓ తప్పకుండా, అలాంటి వాటికి నాకు అస్సలు అభ్యంతరం ఉండదన్నాడు ఆనందరావు చిన్నగా నవ్వి. అబ్బే ఎందుకండి, ఇక్కడ క్యాంటీన్లో ఏమీ దొరకవా మొహమాట పడుతూ అడిగాడు వాసు. ఎందుకు దొరకవు, ఫస్ట్ డే కదా, కంపెనీ ఇవ్వండి మాకు అన్నాడు ఆనందరావు. సరే అయితే ఉండండి, నేను కాఫీ తెస్తానంటూ క్యాంటీన్ వైపు వెళ్ళబోయాడు వాసు. ఇవి తినటం అయ్యాక తెద్దురుగాని లేండి, అసలే ఇక్కడ కాఫీ అంతంత మాత్రంగా ఉంటుంది. ఇప్పటి నుండి తెచ్చిపెట్టుకుంటే అది మంచినీళ్ళ కన్నా చల్లగా అయిపోతుంది అంది నీలిమ. అవునన్నాడు ఆనందరావు. ఓకే అంటూ వచ్చి కూర్చున్నాడు వాసు. ఆఫీస్ విషయాలు, ఇక్కడ ఇళ్ల అద్దెలు, బస్సు సౌకర్యాలు, కూరగాయల ధరలు లాంటి అనేక విషయాలు ముచ్చటించుకుంటూ ముగ్గురు లంచ్ పూర్తి చేశారు. ఉండండి, కాఫీ తెచ్చిపెట్టమని మన అటెండర్ రాజుకి చెప్తాను అన్నాడు ఆనందరావు. అతను రాజుని పిలవటం, రాజు వచ్చాక వాసు అతని చేతికి డబ్బివ్వటం, రాజు వెళ్ళటం అయింది. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కబుర్లలో పడ్డారు. 5 నిమిషాల తర్వాత కాఫీలు తీసుకుని యాదమ్మ వచ్చింది. రాజు రాలేదు. యాదమ్మ ఆఫీస్ తుడిచి శుభ్రంగా ఉంచటం, మంచినీళ్లు పట్టి పెట్టడం అలాంటి పనులు చేస్తుంది. ఉదయం సాయంకాలం వచ్చి 1-2 గంటలో ఉండి తన పని చేసుకుని వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం వేళలో ఆఫీస్కి వచ్చే అవసరం ఆమెకుండదు. ఈ వేళప్పుడు ఆఫీస్కి వచ్చావేమిటి అని అడిగాడు ఆనందరావు యాదమ్మని చూస్తూనే. పైసలు కావాల్సి వచ్చినాయి, రాజును అడిగి తీసుకుపోదామని వచ్చినా అని చెప్పి యాదమ్మ వెళ్ళిపోయింది. రాజు అటెండర్ అయినా అతని చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూ ఉంటుంది. యాదమ్మకే కాదు, కొంతమంది ఆఫీస్ స్టాఫ్కి కూడా అతను అప్పిస్తూ ఉంటాడు, వడ్డీ తీసుకుంటాడు. అది అతనికి సైడ్ బిజినెస్ అని ఆనందరావు చెప్తుంటే, ఉద్యోగం చేసేవారు చాలామందే ఉంటారు, కానీ రాజుల సంపాదనని పొదుపుగా వాడుకునేవారు కొద్దిమందే ఉంటారు. అసలు రాజుకి ఎలాంటి దుర్వ్యసనాలు లేవు, అందుకే అతని దగ్గర డబ్బు నిలుస్తోంది అంది నీలిమ. ఈ యాదమ్మనే చూడండి, ఈ ఆఫీస్లోనే కాక ఇంకా 1-2 చోట్ల ఏదో పని చేస్తుంది, డబ్బు బాగానే ముడుతుంది. ఈమె పెనిమిటి రాములు మార్కెట్లో మూటలు మోయటం లాంటి పనులేవో చేస్తాడట. అంతో ఇంతో సంపాదించుకుంటాడు, కానీ ఒక్క పైసా అయినా ఇంటికి ఇవ్వడట. తన సంపాదనంతా తాగేస్తాడట. 3 పిల్లలు గల సంసారం యాదమ్మ ఒక్కదాని సంపాదనతోనే గడుస్తుందని చెప్పాలి అని ఆనందరావు చెప్తుంటే, తన సంపాదనంతా తాగుడికి తగలేయటమే కాకుండా ఇంకా డబ్బు కావాలని ఈ యాదమ్మని పీడిస్తూ ఉంటాడట. డబ్బివ్వకపోతే తిడతాడు, కొడతాడు. ఎంత సంపాదించినా ఈమెకి సుఖం లేదు అంది నీలిమ. అంతేనండి, ఈ తాగుడు వ్యసనం ఒకరికి పట్టుకుంటే చాలు, అది మొత్తం సంసారాన్ని నాశనం చేసేస్తుంది అన్నాడు వాసుదేవరావు. మన దేశ స్వాతంత్ర సముపార్జనకి గాంధీజీ ప్రారంభించిన ఉద్యమంలో విదేశీ పాలకుల పీడ వదిలించుకోవటం ఒక్కటే కాదు, అస్పృశ్యత నివారణ, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం లాంటి అంశాలు చాలా ఉన్నాయి. సరే, స్వాతంత్రం సంపాదించుకున్నాం, మిగిలిన విషయాలలో కూడా గణనీయమైన మార్పు సాధించాం. కానీ ఈ మద్యపానం మాత్రం అదివరకటి కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు అధికం అయిపోయింది అనిపిస్తుంటుంది నాకు అని నీలిమ అంటుంటే, అవును, సంపాదనంతా తాగుడుకు తగలేసి ఇంకా కష్టపడి పని చేయటానికి ఒంట్లో శక్తి లేక ముష్టి అడుక్కుంటున్న వాళ్ళని కూడా నేను చూశాను. ఇక పెద్దలతో పాటు పిల్లలు, స్త్రీలు కూడా తాగటం, అది ఒక ఫ్యాషన్ అనుకునే స్థితికి మనలో కొంతమంది అయినా వచ్చారంటే అది ఎంత దురదృష్టమో అనిపిస్తుంటుంది నాకు.
కలవారు ఖరీదైన మద్యం తాగుతుంటే పేదలు చౌక రకం సారా, కల్తీ సారా తాగుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అన్నాడు ఆనందరావు. పాపం ఈ యాదమ్మ ఎప్పుడూ అదే చెప్పుకుని దిగులు పడుతూ ఉంటుంది అంది నీలిమ. అలాంటి వారికి దిగులు కాక ఇంకేముంటుందిలేండి అన్నాడు వాసుదేవరావు సానుభూతిగా. తరువాత కబుర్లు కట్టిపెట్టి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. మర్నాడు మధ్యాహ్నం 3 గంటలు దాటింది. ఆఫీస్లో అంతా తలలు వంచుకొని పని చేసుకుంటున్నారు. ఇంతలో పెరట్లోంచి చంపేస్తున్నాడు బాబోయ్, ఓ రాజు ఇలా రా నాయనా అన్న కేకలు, ఏడుపు వినిపించాయి. అది యాదమ్మ గొంతు. అందరూ గుర్తుపట్టారు. ఆ ఆర్తనాదం వినగానే రాజుతో పాటు మిగతా స్టాఫ్ అంతా, చివరికి ఎండీ గారు కూడా ఎక్కడి పని అక్కడ వదిలేసి పెరట్లోకి పరుగు పెట్టారు. అక్కడ దృశ్యం చూడగానే ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదు. రాములు ఒక చేత్తో యాదమ్మ జుట్టు పట్టుకుని రెండో చేతిలో ఉన్న చిన్న గురభం లాంటి ఇనపరాడుతో దాన్ని కొడుతున్నాడు. యాదమ్మ భయంతో కేకలు పెడుతూ ఆ దెబ్బల్ని తప్పించుకోవటానికి పెనుగులాడుతోంది. దిగ్భ్రాంతురాలైపోయింది. అందరూ ఒక క్షణం అలా నిలబడిపోయారు. వాళ్ళిద్దరి మధ్యకి వెళ్ళటం ఎలాగా అన్నట్లుంది. ఆ దిగ్భ్రమ అందరిలోకి ముందు తేరుకున్న వాసు ఒక్క పరుగున అక్కడికి వెళ్ళి రాముల్ని 2 చేతులతోనూ గట్టిగా వాటేసుకొని యువతలకి లాగాడు. ఎదురు చూడన ఆ దాడికి రాములు తొట్రుపడ్డాడు. అతని చేతి పట్టు కాస్త సడిలింది. యాదమ్మ వాడి చేయి విడిపించుకొని దూరంగా పరిగెత్తింది. ఇంతలో రాజు వచ్చి రాముల చేతిలో గుణపం తీసుకోబోయాడు. రాములు పిచ్చి కోపంతో రాజును దూరంగా నెట్టి, మీకేం పని బాబు మా ఆలు మగల మధ్యకి రావటానికి అన్నాడు వాసుతో పొగరమొత్తనంగా. రాములు నోట్లోంచి సారావాసన గుప్పున కొడుతోంది. నువ్వు యాదమ్మని చంపేస్తున్నావని వచ్చాను అన్నాడు వాసు. అది నా పెళ్ళాం, చంపుకుంటాను నరుక్కుంటాను, మధ్యలో మీకేమిటి బాధ అన్నాడు రాములు ఇంకా పొగరుగా. భార్య అంటే బానిస అనుకున్నావా? ఆమెను చంపటానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఇంకా మాట్లాడానంటే పోలీసుల్ని పిలిచి అప్పగిస్తాను, నేను తీసుకుపోయి జైల్లో పారేస్తారు అన్నాడు వాసు కోపంగా. పోలీసుల పేరు వినగానే రాములు కొంచెం బెదిరాడు. అయినా బింకంగా, మా బస్తీలో మా వాళ్ళంతా రోజు ఇలా భార్యల్ని చావగొడుతూనే ఉంటారు, అయినా ఏ పోలీసు రాడు అన్నాడు. మీ బస్తీలో ఎవరూ పోలీసులకి చెప్పలేదేమో, ఇప్పుడు మేమంతా కలిసి చెప్తాం అన్నాడు ఎండీ గారు బెదిరిస్తున్నట్లు. వీళ్ళంతా ఉన్నారు కనుక ఇప్పుడు బతికిపోయావు, ఇంటికి రా నీ పని చెప్తాను అని గొణుక్కుంటూ రాములు వెళ్ళిపోతుంటే, మళ్ళీ యాదమ్మని ఏమైనా అన్నావంటే చూడు నువ్వు జైల్లో ఉంటావు అన్నాడు వాసు గట్టిగా. రాములు గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇవాళ వాడి చేతిలో చచ్చిపోతాననుకున్నాను, నన్ను బతికించారు బాబు అంటూ కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కరించింది యాదమ్మ. అసలు ఆ ఇనపరాడు వాడి చేతికెలా వచ్చింది అని అడిగాడు ఎండీ గారు. ప్రొద్దుట మాలి ఆ గులాబీ చెట్టుకి గొప్పు తవ్వాడు, ఇక్కడే పడేశాడేమో అన్నాడు రాజు. అది చాలా పదునుగా ఉంది, దాంతో పొడిచాడంటే మనిషి ప్రాణం తక్షణం పోతుంది. యాదమ్మకి నిజంగా ఇవాళ గండం గడిచింది అని వాసు వంక తిరిగి, వెల్డన్ మిస్టర్ రావ్ అని భుజం తట్టాడు ఎండీ. థ్యాంక్ యూ సార్ అన్నాడు వాసు వినయంగా. అలాంటి వస్తువులు అక్కడ ఇక్కడ పడేయొద్దని మాలికి చెప్పండి, అంత అశ్రద్ధ చాలా అపాయాలకి దారితీస్తుంది అని ఆయన అంటుండగానే గేట్లోంచి పరుగు పరుగునొస్తున్న మాలి, అశ్రద్ధగా వదల్లేదు అయ్యగారు, దాంతో పని ఇంకా పూర్తి కాలేదు, అది అక్కడ పెట్టి నేను టీ తాగొద్దామని వెళ్ళాను అన్నాడు. రాజు మాలికి జరిగిందంతా చెప్తుంటే మిగిలిన స్టాఫ్ అంతా వాసుని అభినందనలతో ముంచెత్తేశారు. అందరి కళ్ళకి అతను హీరోలా కనిపించాడు. రాములకి అంత కోపం ఎందుకొచ్చింది అడిగాడు మాలి. యాదమ్మ నిన్న నన్ను పైసలు అడిగింది, నేను అంతకుముందే ఇంకొకరికి ఇచ్చేశాను, అందుకని ఇప్పుడు నా దగ్గర లేవు, రేపిస్తాలే అన్నాను. ఒక్కరోజుకి రాములకి తాగుడికి పైసలు తక్కువైనాయి కదూ, అందుకని నరసింహ అవతారం ఎత్తేశాడు అని రాజు అంటుంటే, ఎక్కడో ఉద్దర తీసుకొని తాగేశాడులే కానీ మనసులో నా మీద కోపం ఉంది కదూ, అందుకని వచ్చేశాడిక్కడికి. ఇవాళ వాడి చేతిలో నేను చచ్చిపోవలసిందే, ఈ అయ్యగారి దయ వల్ల బతికిపోయాను అంది యాదమ్మ మరోసారి కృతజ్ఞతగా. ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టించాలి, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఆ కసి తీర్చుకుంటాడేమో అన్నాడు మాలి. అయ్యగారు పోలీసుల్ని పిలిపిస్తారని బెదిరించారు, వాడికి పోలీసులంటే భయం, ఆ భయంతో ఇంక కొద్ది రోజులు నన్ను కొట్టడులే అంది యాదమ్మ. ముందు ఎండీ గారు, ఆ వెనక ఒక్కొక్కరే స్టాఫు లోపలికి నడిచారు. అంతవరకు అందరికీ కాస్త ఎడంగా నిలబడిపోయిన నీలిమ వాసుని ప్రశంసాపూర్వకంగా చూస్తూ కంగ్రాట్స్ అంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాసు ఆనందంగా. ఇవాళ మీరు అంత సాహసం చేయకపోతే యాదమ్మ చచ్చిపోయేదే అంది. అబ్బే సాహసం ఏమిటండి, ఏదో అలా తోచింది చేసేశాను అన్నాడు వాసు మొహమాటంగా.
ఏదైనా యాదమ్మకి గండం గడిచింది అంది నీలిమ మనస్ఫూర్తిగా. అతను నవ్వేశాడు. మధ్యాహ్నం 11 గంటలైంది. స్టాఫ్ అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మేడం అన్న పిలుపు వినిపించింది. తల వంచుకొని ఫైల్ చూస్తున్న నీలిమ తల పైకెత్తి చూసింది. ఈ పేపర్లు మీరు ఒకసారి చూస్తే ఎండీ గారికి ఇస్తాను, చాలా అర్జెంట్ అట వినయంగా చెప్తున్నాడు వాసు. సరే ఇక్కడ పెట్టి వెళ్ళండి అంది నీలిమ. చేతిలో ఉన్న పని పక్కకు పెట్టి అతను తెచ్చిన ఫైల్ అందుకుంది. ఆ పని పూర్తి చేయటానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఇంత చిన్న పని అతను స్వతంత్రంగా చేసుకోలేడా లేక బద్ధకమా అన్న విసుగు చిరాకు కలిగాయి. కానీ మళ్ళీ అంతలోనే సర్దేసుకుంది. పాపం కొత్త కదూ, హెడ్ ఆఫీస్లో పని, పొరపాట్లొస్తే బాస్ ఏమైనా అంటారని భయం కాబోలు. కొంతమంది తీరే అంత, వెనక ఎవరైనా ఆసరా ఉంటేనే కానీ ఏ పని చెయ్యలేరు అనుకుంది. మిస్టర్ రావ్ అని పిలిచింది మామూలుగానే. ఆ పిలుపు కోసం ఎదురు చూస్తూ పక్క టేబుల్ దగ్గర పనిచేసుకుంటున్న వాసు గబుక్కున లేచి వెళ్ళాడు. చాలా సింపుల్ మ్యాటర్, ఇంచుమించు అంతా మీరే చేశారు. ఆ కాస్త కూడా పూర్తి చేసి బాస్కి ఇచ్చేయాల్సింది, నాకు చూపించాల్సిన అవసరం ఏం లేదు అంది. ఇది ఇలా అలవాటైతే ఉండి దేనికో దానికొచ్చి తన పని డిస్టర్బ్ చేస్తాడేమో, అది తప్పించుకోవాలని అతను చేసింది సరిగ్గానే ఉంది అని చెప్తే అతని బెదురు పోగొట్టి ప్రోత్సహించినట్లు అవుతుందని ఆమె అభిప్రాయం. ఏమిటోనండి, నాకు బాస్ ఆకారం చూస్తుంటేనే వణుకు పుట్టుకొస్తుంది. ఫైలు తిన్నగా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి అక్షింతలు వేయించుకునే బదులు మీలాంటి వారి చేత ఓకే చేయించుకుంటే ధైర్యంగా ఉంటుంది నసిగాడు వాసుదేవరావు. నీలిమ ఏం మాట్లాడలేదు. అవాళ యాదమ్మ గొడవైనప్పుడు మన ఎండి గారు నా భుజం తట్టి నన్ను మెచ్చుకున్నారనుకోండి, అయినా నాకింకా భయమే అన్నాడు మళ్ళీ అతనే. నీలిమ చిన్నగా నవ్వేసింది. ఫైల్ తీసుకుని వెళ్తున్న వాసుదేవరావు ఆలోచనలన్నీ నీలిమ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవాళ్లే కాదు, నీలిమని మొదటి రోజు చూసిన దగ్గర నుండి అతని మనస్సు ఆమె గురించిన ఊహలే ఆలోచనలే అల్లుకుపోయి అతనికి మతి స్థిమితం లేకుండా చేస్తున్నాయి. పెద్దగా చెప్పుకోదగిన అందం కాదు, ఛాయ అయినా పచ్చటి పసిమి ఛాయ కాదు, కలువరేకుల్లాంటి కన్నులు కావు. అయినప్పటికీ ఆ ముఖంలో ఒక విలక్షణత ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. ఆ కళ్ళు విజ్ఞానాన్ని నింపుకున్న కాంతితో మెరిసిపోతుంటాయి. నడకలో ఒకలాంటి టీవీ ఉంది. మనిషిలో ఒకలాంటి గాంభీర్యం, ఒకలాంటి ఆభిజాత్యం ఎదుటి మనిషిని ఆకట్టుకుంటాయి. మాటల్లో పొందిక, పెద్దల ఎడ వినయం, పిన్నల పట్ల ఆదరణ ఆమె దొడ్డ మనసుని వ్యక్తం చేస్తాయి. బాగా చదువుకుంది, మంచి ఉద్యోగం ఉంది. మరి ఇంతవరకు పెళ్ళెందుకు కాలేదో? ఆ మాటే ఆనందరావుతో అంటే తనకి నచ్చినవాడు దొరక్క ఈమె చేసుకోలేదేమో అన్నాడు. ఈమెను గురించి ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఒక తోబుట్టు పట్ల ఉండే వాత్సల్యం, గౌరవం వ్యక్తమవుతాయి ఆనందరావులో. కానీ నాకెందుకో అలా అనిపించదు. ఈమెని నా స్వంతం చేసుకోగలిగితే అన్న ఊహ ప్రతి నిమిషము నా మనసుని వేగిర పెట్టేస్తుంది. ఇంతవరకు మేము ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరు తెలుసుకోవటం జరగలేదు. కానీ ఆనందరావు చెప్పటం వల్ల తెలిసింది ఈమెకి ఇంకా పెళ్లి కాలేదని. ఎండి గారి రూపం కంటబడిందాకా వాసుదేవరావు ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి. అప్పుడు తెలివి తెచ్చుకొని ఫైల్ అందుకుని ఆయనకు అందించాడు. ఆయన అంతా చూసి ఓకే చేశాక బ్రతుకు జీవుడా అన్నట్లు యువతలకొచ్చాడు. సాయంకాలమైంది. ఉదయం నుండి కుర్చీలకి అతుక్కుపోయినట్లు కూర్చున్న వారంతా ఫైళ్లు బొత్తి పెట్టి డ్రాయర్లో పెట్టి అన్నీ సర్దేశారు. ఎండి గారు అంతకుముందే వెళ్ళిపోవడంతో బిలబిల్లాడుతూ ఒక్కొక్కరే యువతలకొచ్చారు. ఇళ్లకు చేరుకోవటానికి వేగిరపడుతూ స్వంత వాహనాలున్న వారికైతే పర్వాలేదు, కానీ బస్సులని నమ్ముకుని ఇళ్లకు చేరుకోవాలి అనుకునే వారికి పెద్ద ఇబ్బంది. సరిగ్గా అన్ని ఆఫీసులు వదిలే సమయం అవటం వల్ల బస్సులన్నీ పూర్తిగా నిండిపోయి ఉంటాయి. దాంతో కొన్ని స్టాపులలో అసలు అవి ఆగనే ఆగవు. ఒకవేళ ఆగినా వాటిలో ఎక్కటం బ్రహ్మ ప్రళయమే అయిపోతుంది అనుకుంటూ నీలిమ ఎటో చూస్తూ గబగబా అడుగులు వేస్తుంది. హఠాత్తుగా ఎవరో ఆమె భుజం పట్టుకుని పక్కకు లాగినట్లయి తుళ్ళిపడి చూసింది. ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. తనని ఆపినవాడు వాసుదేవరావు. ఆమె పెదవి విప్పి ఏదైనా అనేలోపునే అతను ఆమె కాళ్ల ముందు నేల చూపించాడు. 2 వేళ్ల వెడల్పున జానెడు పొడవు ఉన్న నల్లటి జెర్రీ, అంతవరకు బద్ధకంగా పడుకున్నది మనుషుల అలికిడికి జరజరా పాకుతూ పోయింది. అంత పెద్ద జెర్రీని ఆమె జీవితంలో అంతకు ముందెన్నడూ చూడలేదు. దాన్ని చూస్తుంటేనే ఆమెకు వెన్నులోంచి చలి కుదుపొచ్చినట్లయింది. కాస్త ఉంటే మీ పాదం ఆ జెర్రీ మీద పడేది అన్నాడు వాసు ఆమెకి సంజాయిషి ఇస్తున్నట్లు. మిగిలిన వారంతా కూడా అంత పెద్ద జెర్రీని చూసి కళ్ళు తేలేసినంత పనిచేశారు. ఇవాళ నేను లేచిన వేళ ఎంత మంచిదో, నా పాదం దాని మీద పడి ఉంటే కాటయ్యకుండా వదిలేదా?
ఆ 1000 కాళ్ల జెర్రీ అంది నీలిమ భయంతో కళ్ళు రెండు వెడల్పు చేసుకుని. జెర్రీకి విషం ఉంటుందా? ఎవరు అడిగారు. విషం ఉంటుందో లేదో తెలియదు, కానీ అది కరిస్తే విపరీతమైన మంట మాత్రం పెడుతుంది అన్నాడు వాసు. మీకెలా తెలుసు? కుతూహలంగా అంది నీలిమ. చిన్నతనంలో ఒకసారి నన్ను కరిచింది. ఇంత పెద్దదే. అది కరిచిన దగ్గర ఘాటుపడి రక్తం చిమ్మింది. విషం ఎక్కటం అది ఏం కాలేదు, కానీ భరించలేనంత మంట మాత్రం పెట్టింది. తీయ గుమ్మడికాయ ముచిక నీళ్లతో అరగదీసి ఆ గంధం రాయమని చెప్పారెవరో. ఆరారగా అలా ఎంత గంధం పూసినా మంట మాత్రం ఆ రోజంతా ఉంది. ఆ చెయ్యి కూడా బాగా వాచిపోయి 2-3 రోజుల దాకా వాపు తగ్గనే లేదు. ఏమ్మ బాధపడ్డాననుకోండి అని చెప్పాడు వాసు. మీరు చెప్తుంటే అదంతా వినటానికే భయం వేస్తోంది. నిజంగా అది ఖర్చు ఉంటే ఏమైపోయేదాన్నో. నాకు గండం తప్పించారు. మెనీ మెనీ థ్యాంక్స్ అంది నీలిమ ఆ కృతజ్ఞతంతా 2 కళ్ళల్లోనూ నింపుకొని. అంతా అదే మాట అంటుంటే వాసు చిన్నగా నవ్వేస్తూ, దాందేముందిలేండి, నేను ముందుగా చూశాను కనుక మీరు దాని మీద అడుగు వేయకుండా ఆపగలిగానన్నాడు నీలిమతో. టైం 1 గంటైంది. వాసు సీటులోంచి లేచి బయటికి వెళ్ళబోతూ మళ్ళీ ఏదో స్ఫురించిన వాడిలా గబగబా నీలిమ సీటు దగ్గరికి వచ్చాడు. నీలిమ పేపర్లన్నీ సర్ది ఫైల్లో పెడుతోంది. మేడం, మీరివాళ లంచ్ తెచ్చుకోలేదనుకుంటాను అన్నాడు వాసు కాస్త చనువుగా. నీలిమ పెన్ను మూత పెడుతూ విస్మయంగా అతని వంక చూసింది. యామ్ ఐ కరెక్ట్ అన్నాడు వాసు. ఆ విషయం మీకెలా తెలిసింది? ఆహా, అవన్నీ మీరు అడగకూడదు. పదండి, నా బాక్స్లోది షేర్ చేసుకుందాం. అబ్బే ఎందుకండి, ఇక్కడ క్యాంటీన్లో తీసుకుంటాను. అప్పుడప్పుడు నాకది అలవాటే అంది నీలిమ మొహమాటంగా. అవాళ నేను కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన నాడు నేనెంత చెప్తున్నా వినకుండా మీరు ఆనందరావు గారు మీరు తెచ్చుకున్న దానిలో నాకు వాటా ఇచ్చారు. మరి ఆ మాత్రం మర్యాద నాకు తెలియదనుకుంటున్నారా? లేకపోతే బకాసురుడిలా అంతా నాకే కావాలనుకుంటున్నారా? వాసు అలా నిష్ఠూరంగా మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయత, అభిమానం పోటీపడి అతని గొంతులో చోటు చేసుకున్నాయి. ఆ మాటల్లో ఒకలాంటి దగ్గరతనం వ్యక్తమైంది నీలిమకి. అందుకే చిన్నగా నవ్వి, సరే పదండి, ఇవాళ ఆనందరావు గారు సెలవు పెట్టారు, మరి ఆయన బాక్స్ ఉండదు అని నీలిమ అంటుండగానే, ఇది మనిద్దరికీ చాలదని భయపడుతున్నారా? మీరు చేతులు కడుక్కురండి, నేను 4 అరటిపళ్ళు తెస్తాను అనేసి ఇంకా నీలిమ మరేం మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు. అవాళ మీరు చేసిన చపాతీలు తినిపించారు. ఇవాళ నేను చేసిన చపాతీలు ఎలా ఉన్నాయో చెప్పండి అన్నాడు వాసు టేబుల్ దగ్గర. ఇద్దరూ స్థిమితంగా కూర్చున్నాక డబ్బా మూత తెస్తూ. చపాతీలు మీరు చేశారా? కుతూహలంగా అడిగింది నీలిమ. అవునండి, నేను వంట ఎంత బాగా చేయగలనో మీకు తెలియాలంటే మీరు మా ఇంటికి ఒకసారి భోజనానికి రావాలి. అసలు ఇవాళ ఈ చపాతీ కూర తింటేనే మీకు అర్థమైపోతుందిలేండి. మరి సొంత డబ్బా వాయించుకుంటున్నాను అనుకోకండి నవ్వాడు వాసు. అంటే ఆ వాక్యం ఎలా పూర్తి చేయాలో తెలియనట్లు ఆగిపోయింది. అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను, వంట గింట నేనే చేసుకుంటాను. ఇల్లు దొరికిందన్నారుగా, మీ ఫ్యామిలీ ఇంకా ఎప్పుడొస్తారు? నాకు మా పిన్ని తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ ఊళ్ళో ఇల్లు అది కుదిరాక వస్తారని చెప్పి వైజాగ్ నుండి వాళ్ళ ఆడబడుచు గారి ఊరు వెళ్ళింది. రాగానే ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాను. ఇక్కడ నేను స్వహస్త పాకంతో తంటాలు పడుతున్నాను. వాసు ముఖంలో దిగులు, విసుగు వ్యక్తమయ్యాయి. ఆవిడింకా ఎప్పుడొస్తారో ఏం రాయలేదా? యథాలాపంగానే అడిగింది నీలిమ. ఏమో ఎప్పుడొస్తుందో. సరేలేండి, అలాంటి విషయాలు చెప్పుకోవటానికి సిల్లీగా ఉంటాయి. అయినా ప్రతి సంసారంలోనూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందిలేండి నిర్లిప్తంగా అన్నాడు వాసు. నీలిమ మాట్లాడలేదు. నా సోది మీకు విసుగు అనిపిస్తుందేమో. అబ్బే అదేం లేదు, మరీ అంత పర్సనల్ విషయాలు అడగటం బాగుండదని. మీరేం అడిగినా నేనేమీ అనుకోను. అదేమిటో ఈ ఆఫీస్లో మిమ్మల్ని చూసిన క్షణం ఎలాంటి మహత్యం కలదో, కానీ మీరు నాకెప్పటి నుండో పరిచయం ఉన్నట్లు, ఎంతో ఆత్మీయురాలైనట్లు అనిపిస్తున్నారు. మీతో స్నేహం పెంచుకోవాలని నేనెంతగా కోరుకుంటున్నానో చెప్తే మీరు నమ్మరేమో. అసలు అది వివరించి చెప్పటానికి నాకు వచ్చిన భాష చాలదేమో అనిపిస్తుంది. ఏమీ అనుకోకండి. నా మనసులో మాట పైకి చెప్పేయటమే కానీ దాచుకునే అలవాట్లేదు నాకు. నీలిమ మాట్లాడలేదు. ఇతనింత బోళా మనిషి ఏమిటా అన్నట్లు అభిమానంగా అతని వంక చూసింది. ఇద్దరూ చేతులు కడుక్కొని ఎవరి సీట్లలోకి వారు వెళ్ళి కూర్చున్నారు. నీలిమ కాక ఆ ఆఫీస్లో మరొక ఉద్యోగిని ఉంది. ఆమె టైపిస్ట్ పార్వతి. తనకంటే పెద్ద ఉద్యోగస్తురాలితో చనువుగా మాట్లాడడానికి భయపడుతున్నట్లు నీలిమకి కొంచెం దూరంగానే ఉంటుంది పార్వతి. అదీ కాక ఆమె భర్త అదొకలాంటి మనిషి. మగవాళ్లతోనే అని కాదు, తోటి ఆడవాళ్లతో కూడా పార్వతి ఎక్కువగా మాట్లాడటం, స్నేహంగా ఉండటం
అతను సహించలేడు. భర్త ఆగ్రహం, అహంకారం ఒక్కటి చాలదన్నట్లు ఇద్దరు పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక మూలుగు, చికాకులు. ఇవి కాక పల్లెలో ఉన్న అత్తమామలకి నెల నెలా డబ్బు పంపాలి, ఆడబడుచుకి పెళ్లి చెయ్యాలి. 8వ తరగతి చదువుతూ మానేసిన ఆ ఆడబడుచు పోనీ అంటే మరేదైనా పనికొచ్చే వ్యాపకమైనా పెట్టుకోకుండా రోజంతా గవ్వలు, గచ్చకాయలు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటుంది. ఆ పిల్లకి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి. ఆ ఇబ్బంది ఒక్కటి చాలదన్నట్లు కూతురు పెళ్లి విషయం కొడుకు కోడలు అంతగా శ్రద్ధ పెట్టటం లేదని సాధిస్తూ అత్తమామల పల్లె నుండి ఉత్తరాలు రాయించటం, కబుర్లు పంపటం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ దిగులుగా ఉండే పార్వతిని పలకరించి స్నేహం చేసుకునే చొరవ నీలిమకి లేదు. వాసు కలుపుగోలుతనం నీలిమకి నచ్చింది. అలా ఎవరైనా వారంతట వారు పరిచయం, స్నేహం పెంచుకోవాలే కానీ నీలిమే చొరవగా ఎవరితోనూ కలవదు. అలాగని తనతో బాగా స్నేహంగా ఉండాలని అతిగా మాట్లాడుతూ ఏవేవో సహాయాలు చేసి పెడతామని మరీ దగ్గరవ్వబోయే వారితోనూ ఆమె కలవలేదు. కొందరిని చూస్తే ఏదో సదభిప్రాయం, ఆత్మీయత వాటంతట అవే కలుగుతాయి ఆమెకి. ఈ ఆఫీస్లో ఆనందరావు ఒక్కడితోనే కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది. తనకి కరువైన సోదర వాత్సల్యం అతని దగ్గర దొరుకుతున్నట్లుగా ఉంటుంది. ఇక ఈ వాసుదేవరావు పరిచయం అయిన దగ్గర నుండి తనని ఒక ఆరాధనా భావంతో చూస్తున్నాడు. జీవితంలో ఎంతో అపురూపమైన ఆదరణకి, ఆత్మీయతకి నోచుకోని వాడిలా, అది ఎక్కడైనా తనకి దొరుకుతుందా అని వెతుక్కుంటున్న వాడిలా ఉంటాడు. పాపం అతన్ని చూస్తుంటే ఒక పసిపిల్లవాడిని చూసినట్లుగా ఉంటుంది తనకి. పసిపిల్లలలో ఉండే అమాయకత్వం, నిష్కల్మషత అన్నీ అతనిలో ఉన్నాయనిపిస్తుంది. అతను దేనికో దానికి తన సహాయం, సలహా అడగటం, దానిని తను పరిష్కరించగలగటం తనకి ఆనందంగా, ఒకలాంటి తృప్తిగా కూడా ఉంది. హైదరాబాద్ స్టేషన్ చాలా రద్దీగా ఉంది. ట్రైన్ బయలుదేరే సమయం అయిపోవటం వల్ల ఎక్కవలసిన వారు గబగబా తమ జాగాలలోకి వెళ్ళి కూర్చోవటం, వాళ్ళని సాగనంపటానికి వచ్చిన బంధుమిత్రులు ప్లాట్ఫారం మీద నుండే వారికి జాగ్రత్తలు, శుభాకాంక్షలు చెప్పటం, అంతా సందడిగా, హడావిడిగా ఉంది. రైలు కదిలి వేగం అందుకుంది. అప్పుడు చూశాడు వాసు నీలిమని ప్లాట్ఫారం మీద. అతని ముఖం నిండా ఆనందం పరుచుకుంది. హలో అని పలకరించి గబగబా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీ వాళ్ళెవరికైనా సెండాఫ్ ఇవ్వటానికి వచ్చారా? యథాలాపంగానే అడిగింది నీలిమ. మా ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే చూద్దామని వచ్చాను. మరి మీరు? చనువుగా, కుతూహలంగా అడిగాడు. నేను అంతే, ఒక స్నేహితురాలిని రైలెక్కించాలని వచ్చాను. ఇద్దరూ మెల్లిగా నడుచుకుంటూ ప్లాట్ఫామ్ దాటి బయటకు వచ్చారు. మీకేం అభ్యంతరం లేకపోతే హోటల్లో కాస్త కాఫీ తాగి వెళ్దాం. అర్థింపుగా ఆమె వంక చూశాడు. అభ్యంతరం అని కాదు కానీ బయట ఇంత వేడిగా ఉన్నప్పుడు వేడి కాఫీ ఇన్నిసార్లు నేను తాగలేను. మీరు హోటల్కి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది. పోనీ కాసేపు గార్డెన్లో కూర్చుని వెళ్దాం. అనుకోకుండా హఠాత్తుగా ఇక్కడ కలిశాం. ఆఫీస్లో లాగే హలో అంటే హలో అనుకొని ఎవరి దారిన వాళ్ళు చక్కా పోవటం ఏం బాగుంటుంది? ఏమంటారు? ప్లీజ్ బ్రతిమాలుకుంటున్నట్లే అన్నాడు. ఆ సమయంలో అతని ముఖం చూస్తుంటే స్నేహాభిమానాల కోసం పరితపిస్తున్న వాడిలా అనిపించింది నీలిమకి. ఇంత చిన్న విషయానికి అతని మనసు నొప్పించటం ఎందుకని, సరే పదండి అంది. ఇద్దరూ పబ్లిక్ గార్డెన్లోకి వెళ్ళి పచ్చిక మీద కూర్చున్నారు. మనిషి కనిపిస్తే చాలు వ్యాపారం చేసుకోవాలి అనుకునే హాకర్లు ఐస్ క్రీం కప్పులు, వేరుశనక్కాయలు, చిప్స్ ప్యాకెట్లు పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. వాసు పర్సు తీస్తుంటే నాకిప్పుడేం వద్దండి అంది నీలిమ. కాఫీ అయితే అభ్యంతరం అన్నాడు కానీ ఐస్ క్రీం కూడా వద్దంటే ఎలా అంటూనే 2 కప్పులు తీసుకుని డబ్బిచ్చేశాడు. ఇక నీలిమకి తీసుకోక తప్పలేదు. మీ అమ్మగారు, నాన్నగారు మీ దగ్గరే ఉంటారా? సంభాషణకు ఉపక్రమిస్తూ అడిగాడు. ఆమె ఒంటరిగానే ఉంటోందని తెలిసినా ఏదో అడగాలి అన్నట్లు. అమ్మ పోయి 2 ఏళ్లు కావస్తుంది. నాన్నగారు కూడా ఏడాది క్రిందట ఇంకా సర్వీస్లో ఉండగానే పోయారు. ఐఎమ్ సారీ, ఆ ప్రశ్న అడిగి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నొచ్చుకున్నాడు వాసు. పర్వాలేదులేండి ఎటో చూస్తూ అంది నీలిమ. మీకు అక్కలు, అన్నలు, అందరిలోకి నేనే పెద్దదాన్ని. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. మీ తమ్ముడు, చెల్లాయి ఇంకా చదువులోనే ఉన్నారా? వాళ్ళ బాధ్యత కూడా మీ మీద పడిందన్నమాట అన్నాడు వాసు. అందుకే పాపం ఈవిడింకా పెళ్లి చేసుకోలేదు అనుకుంటూ. లేదండి, చదువులు అయిపోయాయి, ఇద్దరూ సెటిల్ అయిపోయారు అంది నీలిమ. మీ గురించి అన్ని వివరాలు అడిగి నా గురించి చెప్పకపోతే బాగుండదు. అందుకే మీరు అడగకపోయినా చెప్తున్నాను అని వాసు అంటుంటే, మీరలా అనుకోవద్దు, చెప్పండి వింటాను అంది నీలిమ ఆసక్తి చూపిస్తూ. మా అమ్మ నాన్నగారు నా చిన్నతనంలోనే పోయారు. నాకు తోబుట్టువులు కూడా ఎవరూ లేరు. ఏకాకిలా మిగిలిపోయిన నన్ను మా పిన్నే పెంచి పెద్ద చేసింది. ఈనాటిదాకా ఆమె నన్ను కన్నతల్లి కన్నా మిన్నగా చూస్తుంది.
చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకి కరువైన మీకు అలాంటి పిన్ని ఉండడం నిజంగా మీ అదృష్టం అంది నీలిమ సానుభూతిగా అతని వంక చూస్తూ. అదృష్టమే మరి, కానీ ఈ మధ్య కొన్నాళ్లుగా ఆమెకి నా మీద బాగా కోపంగా ఉంటోంది. ఇల్లు కుదిరింది, ఇక్కడికి వచ్చేసేయని నేను ఎన్ని ఉత్తరాలు రాసినా రానే లేదు. ఇక్కడ నేనొక్కడిని వండుకు తింటూ ఎంతో ఇబ్బంది పడుతున్నానని తెలిసినా ఆమెకి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. నిమ్మకి నీరెత్తినట్లు హాయిగా వాళ్ళ ఆడపడుచు గారింట్లో విందులు గుడుస్తూ కూర్చుంది. అతను మాట్లాడుతున్న తీరుకి నవ్వు రాబోయినా ఆపుకుంది నీలిమ. ఈ కొద్ది రోజుల పరిచయంతోనే తన ఇంటి విషయాలన్నీ చెప్పుకునేటంత ఆత్మీయురాలిగా భావిస్తున్నాడా నన్ను అని అనుకుంటుంటేనే నీలిమకి రవంత గర్వం తృప్తి కూడా కలిగాయి. ఆదరంగా అతని వంక చూసింది. మొదట్లో నా అరికాల్లో ముళ్ళుగుచ్చుకుంటేనే తన గుండెలలో గుణపాలు దిగబడిపోయినట్లు విలవిల్లాడిపోయేది పిన్ని. అలాంటిది మొన్న నా కాలు బెణికి 2 రోజులు యమయాతన పడ్డానని రాసిన నీ కర్మ నువ్వు అనుభవించు అన్నట్లు భీష్మించుకుని అక్కడే కూర్చుంది అన్నాడు వాసు మళ్ళీ. వింటున్న నీలిమ ముఖం అదోలా అయిపోయింది. మీకు కాలు బెణికి ఎంతలా బాధపడ్డారా చూడండి, ఆఫీస్లో మాకెవ్వరికీ తెలీదు. అంతమంది ఉండి కూడా మీకు ఎలాంటి సహాయం చేయలేకపోయాం అంది ఎంతో బిడియపడిపోతూ. మొన్న 4 రోజులు మీరు ఆఫీస్కి రాలేదుగా, అప్పుడు జరిగిందిలేండి. ఆనందరావు గారికి వాళ్ళకి కూడా చెప్పలేదు నేను. మా పిన్ని పట్టుదల మూర్ఖత్వం తలుచుకుంటుంటే నా కొళ్ళు మండిపోయి నాకు ఒకలాంటి ఉడుకుమొత్తనం వచ్చేసింది. ఆ పంతంతోనే అనుకున్నాను, ఎంత బాధైనా నేనొక్కడినే పడాలి కానీ ఇంకెవ్వరి సహాయం తీసుకోకూడదని. అఫ్కోర్స్ దానివల్ల మా పిన్నికేం నష్టం లేదనుకోండి. తల్లి మీద అలిగిన పసివాడు మరెవరితోనో ఫిర్యాదు చేస్తున్నట్లన్నాడు. అతను తన పట్లంత స్నేహభావంతో అరమరికలు లేకుండా స్వంత విషయాలు చెప్పుకుంటుంటే అతని సమస్య ఏమిటో తెలుసుకోవటంలో అనుచితం ఏమీ లేదనిపించింది నీలిమకి. అందుకే కాస్త చొరవ తీసుకుని ఆవిడకంత కోపం వచ్చే పని మీరేం చేశారు అంది. ఏముంది, తన ఆడపడుచు కూతుర్ని నన్ను చేసుకోమంది. నాకు ఇష్టం లేదన్నాను. కారణం చెప్పు అంటూ ఒకటే వేధించింది. ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నాను. అయినా తన ధోరణి మార్చుకోలేదు. అందం కొరుక్కు తింటామా, కుటుంబ సాంప్రదాయం, మనుషుల మంచితనం, అమ్మాయి వినయ విధేయతలు ఇదే పెళ్లికి ముఖ్యం అంటుంది. నేను ఆవిడ మాట వినలేదు. ఇలా అలిగి కూర్చుంది. పోనీలేండి, నేనేం చేస్తానో. ఆవిడ కోసం నాకు బొత్తిగా నచ్చనమ్మాయి మెడలో తాళి కట్టలేను కదా. కొంతమంది పెద్దవాళ్లలో ఈ పట్టుదలలు, పెద్దరికపు అహంభావం చాలామంది జీవితాలలో సుఖశాంతి లేకుండా చేస్తున్నాయనిపిస్తుంది నాకు అని అతను అంటూ ఉంటే నీలిమ ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. గార్డెన్లోకి జనం జట్లు జట్లుగా వచ్చి కూర్చుంటున్నారు. వారిలో అన్ని వయస్సుల వారు, అన్ని భాషల వారు ఉన్నారు. సంసారం సుఖంగా సాగాలంటే పరస్పర సదవగాహన ముఖ్యం. అది ఒక్క భార్యాభర్తల్లోనే ఉంటే చాలదు. అటు పెద్దతరం వారిని, ఇటు పిల్లలని కూడా అర్థం చేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు రావు అనుకుంది నీలిమ వారందరినీ చూస్తూ. మొన్న 4 రోజులు మీరు ఆఫీస్కి రాకపోయేసరికి నాకెంత వెలితిగా అనిపించిందో చెప్పినా మీరు నమ్మరేమో. 2 నిమిషాలు మౌనంగా ఉండి మళ్ళీ వాసే అన్నాడు. నీలిమ తలెత్తి రవంత విస్మయంగా చూసింది. మీకు జ్వరం వచ్చిందని తర్వాత తెలిసింది. నా మనసు తల్లడిల్లిపోయిందనుకోండి అన్నాడు వాసు. మీది చాలా సున్నితమైన మనసు అన్నమాట. ఒక్కసారి మీ ఇంటికి వచ్చి చూడాలనిపించింది. కానీ మీరేమైనా అనుకుంటారేమోనని భయం వేసింది. అందుకే ఏ సహాయమైనా చేద్దామన్న ఆలోచన కూడా మానుకొని దూరంగా ఉండిపోయాను. నీలిమ చిన్నగా నవ్వేసింది. నాకు పెద్ద ఇబ్బంది ఏం కాలేదండి. మా ఇంటి ఆవిడ, కొడుకు, కోడలు చాలా మంచివారు. నాకు ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా క్షణాల మీద చేసి పెట్టడానికి వాళ్ళెప్పుడూ సిద్ధంగా ఉంటారు అంది. అలా అంటారే కానీ అసలు మిమ్మల్ని చూస్తుంటే మీరెప్పుడైనా ఎవరి సహాయమైనా అర్థిస్తారా అనిపిస్తోంది. అది సరే, అప్పుడు మిమ్మల్ని చూడటానికి నేను వచ్చుంటే మీరేమైనా అనుకునేవారా? నీలిమ చిన్నగా నవ్వేసింది. అదిగో సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు కదూ అని అతను అంటుంటే నీలిమకు నవ్వొచ్చింది. అనుకోవటానికి ఏముందండి, ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నాం. పరిచయం, కాస్త స్నేహం ఉన్నాయి. ఆ అభిమానంతోటే వచ్చారనుకునేదాన్ని. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలి, వారి యోగక్షేమాలు విచారించాలి అనుకునే వాళ్లే అరుదైపోయారు ఈ రోజుల్లో అంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడతను. అతన్ని చూస్తుంటే చాలా భయస్థుడిలా, తను చేసిన పని వల్ల అవతలి వారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని 1కి 10 సార్లు ఆలోచించే మనిషిలా అనిపించింది. అతనిలోని ఆ అమాయకత్వం, దొడ్డ మనసు నీలిమకి చాలా నచ్చాయి. అతని పట్ల గౌరవం ఇనుమడించింది ఆమెకి. నాది ఒక కోరిక అన్నాడు వాసు మళ్ళీ. ఏమిటి అన్నట్లు చూసింది నీలిమ. ఈ క్షణం నుండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా,
ఎలాంటి అవసరం కలిగినా నాకు చెప్పాలి. ఎంత మాత్రం మొహమాట పడకూడదు. అలాగే నేను నాకే ఇబ్బంది కలిగినా మీతో చెప్పుకుంటాను. మాట్లాడరేమిటండి? ఇక నా ప్రాబ్లమ్స్ అన్నీ మీ మెడకి చుట్టబెడతానేమోనని భయపడుతున్నారా? ఉత్సాహంగా మొదలుపెట్టిన అతను అంతలోనే బిడియపడిపోయాడు. అదేం కాదు కానీ మీకే సమస్యలుగా అనిపించే విషయాలలో నేనేం సహాయపడగలనో అర్థం కావటం లేదు. మరీ అంత పెద్ద సమస్యలు కాదనుకోండి. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు మాట సాయం, స్నేహాభిమానాలని ఇచ్చిపుచ్చుకోవటం అంతే. ఈ మాత్రానికి నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుందండి అని నవ్వేసింది నీలిమ. అందరితోనూ చాలా ముభావంగా ఉండే తను ఇతనితో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానా అనుకుని ఇదంతా అతని స్నేహాభిమానాల ప్రభావం అనుకుంది. మీకు తెలియదేమో, ఒక ఆడ మగ కాస్త స్నేహంగా ఉంటే చూసి ఓర్వలేరు చాలామంది. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా భయంగానే ఉంటుంది మరి అన్నాడు వాసు. నీలిమ వెంటనే ఏం సమాధానం చెప్పలేదు. ఏటో చూస్తూ కూర్చుండిపోయింది. ఓ నిమిషం తర్వాత ఇంకా నేను వెళ్తానంటూ లేచి నిలబడింది. నేను బయలుదేరుతాను అని అతను లేచాడు. ఇంటికి వచ్చి చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని టవల్తో ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూర్చున్న నీలిమకి తన చిన్నతనమంతా ఒక్కసారి గుర్తుకొచ్చింది. నీలిమ తండ్రి నారాయణరావు ఒక చిన్న ఉద్యోగి. వెనక ఆస్తులేవి ఏం లేవు. కుటుంబ నియంత్రణ ఆవశ్యకతని ఆ రోజులలోనే గుర్తించి 3 పిల్లలతో సరిపెట్టుకున్నారు. పెద్ద పిల్ల నీలిమ, తరువాతది స్వాతి, వాళ్ళిద్దరి తర్వాత చంద్రం. నీలిమకి చదువులో అఖండమైన తెలివితేటలున్నాయి. ప్రతి ఏడు క్లాస్ ఫస్టు, స్కూల్ ఫస్టు, యూనివర్సిటీ ఫస్టు రావటమే కాకుండా మెరిట్ స్కాలర్షిప్ కూడా సంపాదించుకోవటం వల్ల BA తర్వాత MA కూడా నిర్విఘ్నంగా కొనసాగిపోయాయి. అంతవరకు అమ్మాయికి పెళ్లి చేయాలి అన్న ఆలోచనే రానట్లుగా ఉండిపోయిన నారాయణరావు నాంచరమ్మ గార్లకి అప్పుడు హఠాత్తుగా ఆ బాధ్యత గుర్తొచ్చినట్లయింది. అయితే వారింకా ఏ సంబంధానికి ప్రయత్నించకుండానే, ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండానే నీలిమకి ఊళ్ళోనే ఉన్న ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది. నిజానికి నీలిమ ఉద్యోగం చెయ్యాలి అని ఇంట్లో వారెవరూ అనుకోనూ లేదు. అందుకోసం ప్రయత్నించనూ లేదు. కానీ నీలిమ యథాలాపంగా ఒక స్నేహితురాల తండ్రితో అన్నమాట పట్టుకొని ఆయన ఓ కంపెనీ డైరెక్టర్కి చెప్పటం, నీలిమకి ఉద్యోగం రావటం జరిగిపోయింది. ఊళ్ళో ఉద్యోగమే కదా, పెళ్లి నిశ్చయం అయ్యేదాకా చెయ్యొచ్చు, తర్వాత మానేసేయొచ్చు అనుకుని అందులో చేరిపోయింది. మొదట తల్లి కొంచెం అభ్యంతరం చెప్పింది. కానీ నీలిమ నచ్చ చెప్పేసరికి ఆమోద ముద్ర వేసేసింది. అయితే నీలిమ మొదటి నెల జీతం తెచ్చి తన చేతిలో పోసేసరికి ఆవిడ బోలెడు సంబరపడిపోయి తను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అని మురిసిపోయింది. దానికి కారణం ఒక్కటే, నీలిమది మొదటి నుండి అన్నింటికీ సర్దుకుపోయే స్వభావం. ఎప్పుడూ అది కావాలి ఇది కావాలి అని అడగటం కానీ, దేనికి పేచీ పెట్టడం కానీ ఎరగదు. స్వాతి చంద్రం అలా కాదు. తమ స్నేహితులు కొనుక్కున్న లాంటి బట్టలు కావాలని, వాళ్ళు చూసినన్ని సినిమాలు చూడాలని, వాళ్ళల్లా పిక్నిక్లకి షికార్లకి తిరగాలని, ఒకటేమిటి మంచి ఆడంబరమైన జీవితం కావాలి వారికి. నారాయణరావు గారి ఒక్కరి సంపాదనతో వారికి అవన్నీ అందుబాటులోకి రాకపోయేసరికి రోజు ఎందుకో ఒకందుకు తగువ పెట్టుకొని తల్లి మీద విసుక్కొని తమ ధనాభావాన్ని తిట్టుకొని అలిగి కూర్చునేవారు. స్వాతి అయితే మరీను. గంటల తరబడి అద్దం ముందు నిలబడి అలంకారం చేసుకుంటూ తనే అందానికి ఇంకా ఖరీదైన బట్టలుంటే ఎంత బాగుంటుందో, తన మెడలో నెక్లెస్ ఉంటే తన సౌందర్యం ఎంత ఇనుమడిస్తుందో ఊహించుకొని కలలు కని చివరికి అవి వట్టి కలలే కదా అని దిగులు పడిపోతూ ఉండేది. ఇప్పుడు అదనంగా నీలిమ జీతం చేతికి అందేసరికి దాంతో ఆ చిన్న కూతురి సరదాలు కొన్నైనా తీర్చవచ్చు కదా అని నాంచారమ్మ తృప్తి పడింది. నారాయణరావు గారి పినతల్లి కూతురు రమణమ్మ, ఆవిడికి ఒక్కడే కొడుకు మురళి. మురళికి 10 ఏళ్ళు నిండకుండానే తండ్రి చనిపోతే వాళ్ల వ్యవహారాలన్నీ నారాయణరావే చూశాడు. వాళ్ళకి ఒక మగదిక్కులా ఉండి నాంచారమ్మ కూడా ఆవిడని స్వంత ఆడబిడ్డలాగే గౌరవించింది, అభిమానించింది. కేవలం ఆ కృతజ్ఞతతో కాకపోయినా ఆ అన్నా వదినలతో వియ్యమందాలని రమణమ్మ మొదటి నుండి ముచ్చటపడింది. నీలిమ మురళి కంటే కాస్త పెద్ద అవటం వల్ల ఇంకా స్వాతే తన కోడలని చిన్నప్పటి నుండి ఆ పిల్లని అదే దృష్టితో చూసుకుంటూ మురిసిపోతోంది. స్వాతి గ్రాడ్యుయేట్ అయింది. తన కొడుకు డాక్టర్ అయ్యాడు. ఇంకా పెళ్లికి ఆలస్యం చేయటం ఆవిడికి ఇష్టం లేకపోయింది. అందుకే స్వాతి BA అయిన దగ్గర నుండి రమణమ్మ పెళ్లికి తొందరపడసాగింది. అందుకే నీలిమకి ఏదో ఒక సంబంధం త్వరగా చూడమని అన్నగారిని, ఆవిడ భర్తని నాంచారమ్మ తొందర పెట్టడం ప్రారంభించారు.
నారాయణరావు గారికి కూడా ఆ బాధ్యత తీర్చుకోవాలనే ఉంది. అయితే ఎంఏ పాస్ అయిన నీలిమకి వరుడు దొరకడం అంత సులభం కాలేదు. నీలిమకి నచ్చిన సంబంధం తల్లికి తండ్రికి నచ్చేది కాదు. వాళ్ళకి బాగున్న సంబంధం నీలిమకి నచ్చేది కాదు. అందరికీ నచ్చిన సంబంధం అవతలి వారికి సమ్మతం అయ్యేది కాదు. అలా పెళ్లి కొడుకులని వెతకటంలోనే 2 ఏళ్లు గడిచిపోయాయి. చివరికి నీలిమే చెప్పింది తన కోసం చెల్లెలి పెళ్లి నిలుపు చేయవద్దని, ఆ శుభకార్యం సాధ్యమైనంత త్వరలో జరిపించేయమని. దానికి నీలిమ తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ ఇంకా కాలాయాపన చేస్తే విసుగొచ్చి రమణమ్మ మురళి మనసు మార్చుకుని మరో సంబంధం చూసుకుంటారేమో, కుదిరింది అనుకున్న స్వాతి పెళ్లి కూడా వెనక్కి వెళ్తుందేమోనని భయం వేసి స్వాతి పెళ్లి చేసేశారు. ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు చిలక గోరింకల్లా ఇంట్లో తిరగటం చాలా కాలం చూడకుండానే, కోడలు చేత 10 కాలాల పాటు సేవలు చేయించుకోకుండానే రమణమ్మ హఠాత్తుగా కన్ను మూసింది. నారాయణరావు గారు అల్లుడికి ధైర్యం చెప్పి ఎప్పట్లాగే అతని ఆస్తి వ్యవహారాలన్నీ చూస్తానని, తల్లి లేని నోటు అతనికి ఏమీ తెలియనివ్వనని భరోసా ఇచ్చాడు. స్వగ్రామంలో ప్రాక్టీస్ చేయటం ఇష్టం లేకపోతే ఎక్కడైనా ఉద్యోగంలో చేరమని సలహా కూడా ఇచ్చాడు. అయితే మురళి మామగారి మాటలకంతగా విలువివ్వలేదు. అతనికి మొదటి నుండి ఒక కోరిక ఉండేది. గల్ఫ్ దేశాలలో డబ్బు పుష్కలంగా ఉందని, అక్కడికి వెళ్ళి బాగా గడించుకుని ధనవంతుడవ్వాలని అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తల్లి అతని మాట సాగనివ్వలేదు. కొడుకు కోడలు దూరదేశం వెళ్ళిపోతే తాను ఒంటరిగా ఇక్కడ ఉండలేనని, అయినా ఎక్కువగా వైద్య సౌకర్యం లేని తమ ఊరిలో ప్రాక్టీస్ పెట్టి వైద్యం చేయటం అంటే ఒక విధంగా మానవ సేవ, దేశ సేవ చేసినట్లే అవుతుందని, మన దేశంలో సంపాదించుకున్నది అది ఎంత తక్కువైనా సరే దానితోనే తృప్తి పడటంలో ఒక ఆనందం, తృప్తి ఉంటాయని అనేక విధాలా నచ్చచెప్పింది. లక్షలు ఖర్చు చేసి సంపాదించుకున్న వైద్య విజ్ఞానం మన దేశ ప్రజలకి, మన ఊరి ప్రజలకి అందుబాటులోకి రావడం కంటే మరో దేశం వెళ్ళి సంపాదించిన ధనానికి ఎక్కువ విలువ లేదని బ్రతిమాలుకుంది. ఎంతమంది స్పెషలిస్టులున్నా, ఎన్ని ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు ఉన్నా సామాన్య మానవుడు వైద్య సౌకర్యం అందుబాటులో లేక విలువిల్లాడిపోతున్నాడు. కేవలం ధనభావం వల్ల సరి అయిన చికిత్స అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వారిలో కొంతమందికైనా కొడుకు సహాయం అందగలిగితే తాము ఎంతో పుణ్యం చేసుకున్నట్టే అవుతుందని అనేక విధాలా బోధించింది. అవన్నీ మురళికి నచ్చకపోయినా కేవలం తల్లి మాట కాదనలేక, చిన్నతనంలోనే భర్తని పోగొట్టుకున్న కేవలం తనని చూసుకుని ఆ దుఃఖమంతా దిగమింగుకొని తన కోసమే ప్రాణాలతో నిలబడినట్లున్న తల్లి కోసం అందుకు అంగీకరించాడు. కానీ ఆ తల్లి పోయాక ఇక అతని మనసు మళ్ళీ విదేశాల వైపుకి పరుగులు తీసింది. ఎంతమంది చెప్పినా వినకుండా దుబాయ్లో ఉద్యోగానికి ప్రయత్నించాడు. అది దొరికింది. స్వాతి వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే చంద్రం తన పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అరుణ చంద్రంతో పాటే చదువుకుంది. కానీ వాళ్ల కులం కాదు. ఆ కులాంతర వివాహానికి ససేమిరా ఒప్పుకోమన్నారు నారాయణరావు గారు, నాంచారమ్మ. అయినా చంద్రం బెదర్లేదు, తన మనసు మార్చుకోలేదు. కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుని చక్కా వచ్చాడు. కొడుకుని కోడల్ని గడపలో అడుగుపెట్టనివ్వలేదు నారాయణరావు గారు. ఆనాటి నుండి వేరే ఉంటున్నారు చంద్రం దంపతులు. నా భార్య పనికిరాని వారికి నా డబ్బు పనికొస్తుందా అన్నాడు చంద్రం. నారాయణరావు గారు కూడా కొడుకు సంపాదన ఆశించలేదు. తల్లిదండ్రుల బాధ్యత మొత్తం నీలిమ మీద పడింది. నీలిమకి పెళ్లి చేసుకోవద్దని వారనలేదు. అయితే సంపాదన పరురాలైన నీలిమని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన వారికి కూడా నీలిమ తల్లిదండ్రులు ఒక సమస్యగా కనిపించేవారు. దాంతో వారు వెనక్కి వెళ్ళిపోయేవారు. అత్తమామలని కూడా పోషించటం తమ వల్ల కాదని. ఈ ఇబ్బందులన్నీ చాలవన్నట్లు నాంచరమ్మకి కొద్ది రోజులుగా అనారోగ్యం పట్టుకుంది. అన్ని పరీక్షలు చేసి చివరికి క్షయ అని తేల్చారు డాక్టర్లు. ఆ వార్త చాలామందికి తెలిసింది. అది తెలిసాక నీలిమ పెళ్లి ప్రస్తావన తెచ్చిన వారే లేకపోయారు. అత్తమామలకి మాతో పాటు ఇంత భోజనం అయితే పెట్టగలం కానీ వ్యాధికి మందిప్పించటం మా వల్ల అవుతుందా? నీలిమ సంపాదన కూడా చాలకపోతే మేము అప్పులు కూడా చెయ్యాలి అనుకుని పెళ్లి కొడుకులంతా కనుచూపు మేరలో లేకుండా జారుకున్నారు. ఆ జబ్బుతో 3 ఏళ్లు తీసుకుని 2 ఏళ్ల క్రితం నాంచారమ్మ పోయింది. అంతకు 2 నెలల క్రితమే చంద్రం అనుకోకుండా దుబాయ్ వెళ్ళిపోయాడు. అతనికి అక్కడ ఉద్యోగం దొరికింది. మనోవేదనతో, భార్యా వియోగంతో కుంగిపోయిన నారాయణరావు గారికి నీలిమే కన్నతల్లిలా ఆప్యాయత చూపించి కన్న బిడ్డలా సకల ఉపచారాలు చేసింది. ఆ తండ్రి కోసమే ఆ ఊర్లోనే ఉండిపోయింది. ఏడాది క్రిందట నారాయణరావు గారు పోయారు. నీలిమకి ప్రమోషన్ మీద హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది.
సిన్సియర్గా పనిచేస్తుంది, అందరితోనూ మంచిగా ఉంటుందని ఆఫీస్లో ప్రతి ఒక్కరి మెప్పు పొందింది. పైకి తృప్తిగా సంతోషంగా కనిపిస్తున్న నీలిమ మనసులో ఏదో వెలితి. దూరదేశం వెళ్ళిపోయిన చెల్లెలు తమ్ముడు ఏడాదికో ఒక ఉత్తరం రాస్తారు. ఆమె సమాధానం రాస్తుంది, అంతే. అంతకు మించి వారితో ఎలాంటి అనుబంధము ఆప్యాయత లేవు. తల్లిపోయినప్పుడు స్వాతి వచ్చి 10 రోజులుండి వెళ్ళింది. అప్పుడే సెలవు దొరకదని చంద్రం రాలేదు. తండ్రి పోయినప్పుడైతే ఇద్దరూ రాలేదు. రావాలంటే మాటలా బోలెడు ఖర్చవుతుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళు దుబాయ్ వదిలి అమెరికా వెళ్లాలనే అభిప్రాయంలో ఉన్నారని ఎవరో చెప్పారు. నీలిమ వింది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నాకు చేతనైంది చేశాను, కాస్త అయినా రుణం తీర్చుకున్నాను, అదే చాలు నాకు అనుకుంది. జీవితంలో వెలితి, ఒంటరితనం ఆమెని వెన్నంటే ఉన్నాయి. నా సుఖం కోసం, ఆనందం కోసం తాపత్రయపడే మనిషే లేడు, నేను సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనిషే లేడు అనుకునేది దిగులుగా, విరక్తిగా. నీలిమ ఇంటి యజమానురాలు సీతమ్మ చాలా మంచి మనిషి. దయ, దాక్షిణ్యం, పరోపకార చింతన అన్నీ ఉన్నాయి. అయితే అవతలి మనిషి మెప్పు కోసం తీయగా మాట్లాడటం, నోటితో పలకరించి నొసటితో వెక్కిరించడం లాంటివి ఆమెకు తెలియవు. ఆమెకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. అందుకే చెప్పదలుచుకున్నదేదో నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఆ కారణంగానే కొంతమంది చేత గడుగ్గాయి అని కూడా అనిపించుకుంటుంది. ఆవిడ ఒక కొడుకు కోడలు మేడ మీదే ఉంటారు. మరో కొడుక్కి మద్రాసులో ఉద్యోగం. ఆ కుటుంబం అక్కడుంటుంది. క్రింది భాగాన్ని 2 భాగాలుగా చేసి అద్దెకిచ్చింది. నీలిమ ఉంటున్నది 3 గదుల వాటా. ముందు గది డ్రాయింగ్ రూమ్, మధ్య గది బెడ్రూమ్, తర్వాతది వంటగది, అటు పక్కనే బాత్రూమ్ అవి ఉన్నాయి. ఇల్లు చాలా సౌకర్యంగా ఉంది. అలాంటిదే పక్క వాటాలో ఒక భార్యాభర్త ఉంటున్నారు. వాళ్ళ పెళ్ళై 4 ఏళ్ల పైనే అయింది. ఇంకా పిల్ల పాప లేరు. అందుకే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రోజంతా బయటే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఆ భార్యాభర్తలు ఎందుకో ఒకందుకు కీచులాడుకోవడం మాత్రం నీలిమకి విసుగ్గానే ఉండేది. నాకు పొరుగున కాస్త సరదాగా నవ్వుకుంటూ అన్యోన్యంగా ఉండే కుటుంబం ఉంటే ఎంత బాగుండేది అనుకునేది. అయితే వాళ్ల పోట్లాట కారణంగా తాను ఇల్లు మారాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అందుకు కారణం ఒక్కటే, నీలిమకి ఇల్లు దొరకటం చాలా సమస్య అయిపోయింది. పెళ్ళి పేరంటం కానీ ఆడమనిషికి, ఉద్యోగస్తురాలికి ఇల్లు ఇవ్వటానికి చాలామంది ఇష్టపడలేదు. ఏమో ఈ పిల్ల వల్ల మనకి లేనిపోని సమస్యలు ఎదురవుతాయేమో అని భయపడి ఏదో సాకు చెప్పి పంపించేసేవారు. ఈ సీతమ్మ మాత్రం వివరాలన్నీ అడిగి ఇల్లు ఇచ్చింది. అందుకే పక్క వాళ్ల పోట్లాటతో చికా కనిపించినా ఆ ఇల్లు మారే ఉద్దేశం ఎప్పుడూ నీలిమ మనసులోకి రాలేదు. ఎప్పుడైనా కాస్త తీరిగ్గా నీలిమతో కబుర్లు చెప్పే సీతమ్మ, నీ చెల్లెలు తమ్ముడు లాంటి వాళ్ళు చాలామందే ఉంటారమ్మా, మరీ పాపిష్టి లోకం అయిపోయింది. ఓ తోడబుట్టిన వాళ్ళని లేదు, రక్త సంబంధం అని లేదు, అంతా స్వార్థం, ఎవరి బాగు వాళ్ళు చూసుకోవటమే అనేది. నీకెవ్వరూ లేరనుకోకమ్మా, నీ పెళ్ళి నా చేతుల మీదుగా చేస్తాను. నీకు పెళ్ళి అవ్వాలి, భర్త, సంసారం, పిల్లలు అంతా ఉండాలి అని ఆవిడ చెప్తుంటే నీలిమ విరక్తిగా నవ్వేసింది ఒకసారి. అలా నవ్వుతావేమిటి? నేనేం చేయలేననుకుంటున్నావా? చూస్తుండు, నీకెంత మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తానో. అయితే దేనికైనా సమయం రావాలి, అంతవరకు మనం వేచి ఉండక తప్పదు. మా అబ్బాయి కోడలు కూడా ఎప్పుడు నీ మాటే అనుకుంటూ ఉంటారు. నీకు కోపం వచ్చినా సరే, కానీ నీ తల్లిదండ్రులే నీకు ఇలాంటి పరిస్థితి కల్పించారంటాను. వారి జాగు వల్లే, వారికి ముందు చూపు లేకపోవటం వల్లే నువ్వు ఇలా ఉండిపోయావు. నువ్వే కాదమ్మా, నీలాంటి వారు అక్కడక్కడ నాకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే అంతటి బాధ్యత తెలియని తల్లిదండ్రులు ఉంటారా అని ఆశ్చర్యం, ఆగ్రహం కూడా కలుగుతాయి నాకు అని పిన్నిగారు ఒకే ధోరణిలో చెప్పుకుపోతుంటే నీలిమ మౌనంగా వింటూ ఉండిపోయేది. కథ కొనసాగుతుంది.